మేడం పల్స్ బ్యాలెన్సింగ్ డైలీ లైఫ్ లో ఎలా వర్క్ చేస్తుందో చెప్పండి. ఓకే. ఇప్పుడు మనం చూసాం ఏ ఎనర్జీస్ మన బాడీలో ఏ ఆర్గన్స్ మీద దాని ఆధిక్యం, మ్యాక్రోకాసంలో బయట ఉన్న ఆ ఎనర్జీ మన బాడీలో ఏ ఆర్గన్ మీద దాని ఒక పవర్ ఉంది, అది దేని మీద పనిచేస్తుంది అని చూసాం. ఇప్పుడు అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్కి అంటే ఇప్పుడు మనం చూసేదంతా ఏంటంటే ప్రతి డిపార్ట్మెంట్ని కూడా ఇప్పుడు హార్ట్ సరిలేదు అని అలా చూస్తాం. ఇప్పుడు టోటలీ 4448 డిజీజ్ ఉన్నాయి. ఓకే. సో దానిలో ఒక్క ఎనర్జీ సరిగ్గా లేకపోతే 888 డిజీజ్ వస్తాయి. ఒక్క ఎనర్జీకి 888. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫైర్ ఎనర్జీ, హార్ట్ టు హార్ట్ పైన కవర్ ఇవన్నీ చూసాం కదా, అన్ని కలిపి 888 డిజీజ్ ఉంటాయి. ఇప్పుడు జనరల్ గా మనం అందరూ చేసేది ఏంటి, హార్ట్ లో బ్లాక్ వచ్చింది అని, హార్ట్ ఎన్లార్జ్ అయింది, హార్ట్ షింక్ అయింది, ఇలా పేర్లు పెట్టుకుంటాం దానికి. ఓకే, దాని పేర్లు పెట్టుకొని దానికి చాలా ఇంకా అలోపతిలో నేమ్స్ చాలా ఉన్నాయి. ఆ నేమ్స్ పెట్టుకొని ఆ నేమ్స్ మీద మనం దాన్ని సరి చేయడానికి మనం ట్రై చేస్తాం. సో అంటే మనం ఏంటంటే వర్కర్స్ ని సరి చేయడానికి మనం ట్రై చేస్తున్నాం. ఓకే, వర్కర్స్ ని సరి చేయడానికి అన్ని ఎనర్జీస్ లో ఇంతే. ఎగ్జాంపుల్ ఒకటి చెప్పా, అన్ని ఎనర్జీస్ లో ఇంతే మనకు ఉంటుంది. వర్కర్స్ ని సరి చేయాలని చూస్తాం. ఇక్కడ ఏంటంటే టీమ్ లీడర్ ని సరి చేయాలి. ఇప్పుడు మనం జనరల్ గా ఒక కంపెనీలో ఒక 1000 మంది వర్కర్స్ ఉన్నారు, ఒక 5 మంది టీమ్ లీడర్స్ ఉంటారు. అంటే ఒక్కొక్కరికి ఎంతమంది 250 మెంబర్స్ ఒక్కొక్కరి కింద ఉంటారు. టీమ్ లీడర్ ని పట్టుకొని మనం క్వశ్చన్ చేస్తూ ఉండాలి. ఆ వర్కర్ సరిలేదు, ఈ వర్కర్ సరిలేదు అని అంటే అది కరెక్ట్ కాదు. అంటే వాళ్ళనంతా మేపేది ఒక్క టీమ్ లీడర్ కదా, ఆ టీమ్ లీడర్ ని మనం పట్టుకొని అతన్ని సరి చేస్తే అతని మూలంగా వీళ్ళందరూ సెటరేట్ అవుతారు. అలాగే మన బాడీలో కూడా ఇప్పుడు ఫైర్ ఎనర్జీ మన లోపలికి వెళ్తున్న ఎనర్జీ కరెక్ట్ గా వెళ్ళలేదు అనుకోండి మనకి, అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి. ఆ కరెక్ట్ గా వెళ్ళలేదు ఎందుకు అని నాడీలో చూసుకొని మనం నాడీ చూస్తాం. ఫస్ట్ ఎంటీ స్టమక్ లో రమ్మని నాడీ చూస్తాం. నాడీలో చూసి అప్పుడు కరెక్ట్ గా వెళ్తుందా లేదా, ఒక పాయింట్ కరెక్ట్ గా ఎనర్జీ యూనివర్స్ లో నుంచి రిసీవ్ అవుతుందా లేదా, తర్వాత ఒక దానిలో నుంచి ఒకటి ఫామ్ అవుతుందా లేదా, అంటే ఫైర్ నుంచి ఎర్త్ నుంచి ఎయిర్ ఇలా ఫామ్ అవుతుందా లేదా. సో 3 కూడా డిస్ట్రాయ్ చేసుకోకుండా బ్యాలెన్స్ చేసుకుంటుందా, డిస్ట్రాయ్ చేసుకుంటుందా, ఈ 3 యాంగిలే చూస్తాం నాడీలో చూసి దాన్ని మనం కరెక్షన్ చేసేటప్పుడు ఆ టీమ్ లీడర్ ని కరెక్షన్ చేస్తాం. టీమ్ లీడర్ కింద ఉన్న వర్కర్స్ అంతా టీమ్ లీడర్ విల్ టేక్ కేర్. ఇక్కడ మనం అందుకే ఇప్పుడు నాకు డయాబెటీస్ క్యూర్ అవుతుందా, బీపీ క్యూర్ అవుతుంది, అన్ని క్యూర్ అవుతాయి, అన్ని నార్మల్ కి వస్తాయి. 5.4 మీ యొక్క HbA1c 5.4 వస్తుంది ఎంత ఉన్నా గానీ. బట్ టైం అనేది చెప్పలేము, ఎంత పాడు చేసుకో ఉన్నాం మనం అని మనకి తెలియదు కదా. ఎన్నో జనరేషన్స్ నుంచి మనం ఫుడ్ తింటూ బ్రతుకుతున్నాం కదా. ఎవరైనా యాక్చువల్ గా మనకి ఫుడ్ అవసరం లేదు, ఆ ఫుడ్ తింటున్నాము అంటేనే మనకి ఎనర్జీ సరిపోలేదని అర్థం, అందుకే ఫుడ్ తింటున్నాం. అలా అలవాటు అయిపోయిన ఈ శరీరాన్ని మళ్ళీ వెంటనే ఎన్ని రోజుల్లో బాగా చేయగలమని తెలియదు. ఇట్స్ లైక్ మనం కంప్లీట్ గా బాడీని మనం రెజ్యుమినేట్ చేసే మెథడాలజీ. ఒక మెకానిక్ షెడ్కి వెళ్ళి నాకు బ్రేక్ పట్టలేదు అంటే మెకానిక్ మొత్తం చూసి అన్నిటిని ఇంకా ఎన్నో రిపేర్లు చెప్తాడు, ఇన్ని ఉన్నాయండి చెప్తారు కదా. అలాగే నాడీ చూపించుకోవడానికి వచ్చినప్పుడు నాడీలో మనకి అన్నిటినీ కరెక్షన్ చేసి ఇంకా ఏమేం ప్రాబ్లం ఉన్నాయి అన్నిటిని చూసుకొని అన్నిటినీ కరెక్షన్ చేసే బాధ్యత ఇక్కడ నాది. అంటే నేను ఇక్కడ ఏం చెప్తానంటే ఇక్కడ డాక్టర్ కన్నా ఇట్స్ లైక్ ప్లంబింగ్ వర్క్ అంటాను. ప్లంబింగ్ వర్క్ అంటాను ఎందుకనంటే ఇప్పుడు వాటర్ ట్యాంక్ లో నుంచి నీళ్లు రావాలి, మనకి సింక్ లో రాలే, బాత్రూమ్ లో రాలే, ఎక్కడ రాలేదు, మనం వెంటనే ప్లంబర్ ని పిలిచి చెప్తే ప్లంబర్ ఎక్కడో మెయిన్ రూట్ కాసెస్ ఉంటాయి, దాన్ని తీసినప్పుడు మనకి అన్నిట్లో నీళ్ళు వస్తాయి. లేకపోతే మనం ఒక పుల్ల పెట్టి అన్ని చోట్ల పొడుస్తూ ఉండాల్సిందే కదా. సో ఇట్స్ లైక్ ఏ ప్లంబింగ్ వర్క్. నేను ఇక్కడ చేసేది ప్లంబింగ్ వర్క్. మీ బాడీకి ఎనర్జీ రిసీవ్ కాలేదు, ఒకదానిలో నుంచి ఒకటి సరిపోలేదు, రావట్లేదు, ఒకదాని ఒకటి డిస్ట్రాయ్ చేసుకుంటాం. సో దీన్ని కరెక్షన్ చెయ్యాలి, ఇది ప్లంబింగ్ వర్క్. సో దానికి ఏం చేస్తాను, ఒకే ఒక కాపర్ నీడిల్, ఆక్యుపెంచర్ కు మందులు కూడా ఇవ్వచ్చు దీనికి, కానీ ఏ మందులు వద్దు అనేసి నేను ఏం చేస్తాను, ఒక కాపర్ నీడిల్ తీసుకుని ఆ కాపర్ నీడిల్ ని ఎక్కడైతే బ్లాక్ అయిందో ఆ పాయింట్ లో ఇక్కడ అనుకోండి, ఇక్కడ అలా వేసినప్పుడు ఇది ఏం చేస్తుంది, యూనివర్స్ లో నుంచి ఇప్పుడు ఏ ఎనర్జీతో బ్లాక్ అయిందో ఆ ఎనర్జీని తీసుకొని ఆ బ్లాక్ ని ఇలా పుష్ అవుట్ చేసి లోపలికి పంపిస్తుంది, ఫ్లో అయ్యేలా చేస్తుంది. ఎనర్జీ ఈ ఎనర్జీ వెళ్ళాక
బాడీకి ఇన్ని రోజులు అలవాటు అయిపోయింది కదా, ఫుడ్ ఒక్కటే మనకు అలవాటు అని. సో ఇది వెళ్ళాక దానికి అంత గుర్తించదు ఇనిషియల్ గా ఇదే నాకు కావాల్సిన ఫుడ్ అని చెప్పి. ఇప్పుడు చూడండి, మనకు కావాల్సింది అన్నం తినాలి, కూరలు తినాలి. అదే కొన్ని కంట్రీస్ లో ఓన్లీ రోటీయే తింటారు, చపాతీలు తింటారు, వాళ్ళకి రైస్ అంటే పడదు. మనకి అవి అంటే మనకు పడదు ఎక్కువగా కదా. సో మనకు కావాల్సిన ఫుడ్ అనేది ఈ ఆర్గన్స్ కి తెలుసుకోవడానికి, కాన్షియస్నెస్ రావడానికి కొంత టైం పడుతుంది. రైట్. ప్రతి సెల్లో ఆ కాన్షియస్నెస్ రావాలి, ఇది నా ఫుడ్, ఎనర్జీ అనేది నాది అని దానికి తెలియాలి. ఇప్పుడు పిల్లలు కూడా ఏమైనా తినకపోతే కొంచెం కొంచెం నాలుకకి పెడుతూ ఉంటాం కదా, అలవాటు జరిగిన కొద్ది రోజుల తర్వాత ఇది ఓకే, ఇది నాకు కావలసిన ఫుడ్ ఇది అని అది రియలైజ్ అవుతుంది. అప్పుడు దాన్ని తీసుకోవడం మొదలవుతుంది. అది తీసుకోవడం మొదలైన తర్వాత ఆకలి మనలో తగ్గుతుంది. ఓకే, ఆకలి తగ్గుతుంది. ఇప్పుడు ఇక్కడ వెయిట్ లాస్ కానీ ఏదైనా కానీ క్వశ్చనే లేదు, అన్ని బాగా అవుతాయి, అన్ని నార్మల్కి వస్తాయి. ఏంటంటే ఏమి ఇక్కడ మనం పెద్ద పెద్ద పని అని నేను చెప్పలేను, ఇది ఓన్లీ ద డివైన్ ఎనర్జీ ఇచ్చిన నాలెడ్జ్ అనమాట, అంతే, దీనికి వేరేం కాదు. సో అలా మనం చేసినప్పుడు ఈ ఎనర్జీ ద్వారా వాళ్ళకి ఆకలి తగ్గినప్పుడు క్రేవింగ్ న్యాచురలీ తగ్గుతుంది, న్యాచురలీ క్రేవింగ్ తగ్గుతుంది అనమాట. డయాబెటీస్ కూడా అంతే, స్వీట్ తినాలని ఉందా, తినండి అంటాం, తినండి, ఎన్ని రోజులు తింటారు, తింటూ ఉండండి, అదంతటా అదే పోతుంది ఆ క్రేవింగ్. ఎంతో మందికి చిన్నపిల్లలు చాక్లెట్లు అలా తింటుంటారన్నా ఇమ్మని చెప్తాను నేను, ఇచ్చేయండి పర్వాలేదు అని. వాళ్ళకి ఎలా తినాలో మాత్రం నేర్పిస్తా. ఆ టంగ్ మీద ఏ స్వీట్ అయినా వాళ్ళు పెట్టుకునేటప్పుడు టంగ్ మీద సెంటర్ లో పెట్టుకోవాలి, పెట్టుకుని నోరు క్లోజ్ చేసుకోవాలి. నోరు క్లోజ్ చేసుకుంటే అది ఆ స్వీట్ అలా డైల్యూట్ అయ్యి ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి మనకి లోపలికి వెళ్తుంది. అప్పుడు ఆ ఒక్క స్వీట్ చాలు అనిపిస్తుంది. ఎప్పుడు అది ఎనర్జీగా కన్వర్ట్ అయిందో ఒక స్వీట్ చాలు. లేదు నోరు తెరుచుకుని తింటున్నాం అనుకోండి, ఎన్ని స్వీట్లు సరిపోదు, సాటిస్ఫాక్షన్ ఉండదు. మైండ్ ఎందుకు మనకు కావాల్సింది సాటిస్ఫాక్షన్ ఒకటే. ఆ సాటిస్ఫాక్షన్ లేకపోతే మనం ఎంత తిన్నా మనకి ఫుడ్ అయినా అంతే. మనం నవ్విలి తినకుండా పోయామనుకోండి, ఎంత తిన్నా మనకి సరిపోదు, తిన్నట్టే ఉండదు. తిని ఉంటాం, అప్పుడే టేబుల్ మీద మళ్ళీ ఏదైనా స్వీట్ ఉంటే మళ్ళీ తింటాం. అది క్రేవింగ్ అన్నమాట. క్రేవింగ్ ఎందుకంటే ఏది కూడా మనం తినేది ఎనర్జీగా ఫామ్ కాకపోతే ఆ క్రేవింగ్ మనలో ఉంటుంది.